అత్తయ్య, మీ అబ్బాయి ఎలా మారిపోయారో చూసారా? ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలుసమ్మా. ఎందుకంటే రుద్రాణి ఎలాంటి మనిషో మనకి తెలుసు కదా. ఏ పరిస్థితినైనా సరే తనకు అనుకూలంగా మార్చుకోగల సమర్థురాలు. అబద్ధం చెప్పి భరత్ మనసు మార్చేస్తుందని అనుమానిస్తూనే ఉన్నాను. చివరికి నేను అనుకుందే నిజమైంది. ఆయన అలా మారిపోవటంలో నేనేమీ ఆశ్చర్యపోలేదత్తయ్య. రుద్రాణి ఇలాంటిదేదో చేస్తుందని నేను ముందు నుంచే ఊహించుకుంటూ ఉన్నాను. కాకపోతే ఆ విక్రమ్ వచ్చేలా చెప్పటం అనేది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నాకు తెలుసండి, దీనంతటికీ కారణం నేనే అని, నా మీద విపరీతమైన కోపంతో ఉంటారని నాకు తెలుసు. నిజమే, దీనంతటికీ కారణం నేనే. నేను చెప్పడం వల్లే భరత్ గారు మీ మీద కోప్పడ్డారు, మిమ్మల్ని బయటికి నెట్టేశారు. దీనంతటికీ కారణం నేనే. అసలు ఎందుకలా చేసావు బాబు? నువ్వు రుద్రాణిని ప్రేమించావు, రుద్రాణిని పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆశపడ్డావు. కనీసం రుద్రాణిని చూస్తూ అయినా జీవితం గడపాలని అనుకున్నావా లేదా? నువ్వలా అనుకోబట్టే కదా చంద్రిక నిన్నిక్కడి దాకా తీసుకొచ్చింది. మీ ఇద్దరిని కలపడానికి తను ఆల్రెడీ ప్లాన్ తయారు చేసింది. కానీ నువ్వు ఇంతలోనే ఎందుకిలా బయటపడిపోయావు? ఎందుకు తొందరపడ్డావు? నాకు వేరే దారి లేకపోయిందండి. నా కళ్ళెదురుగా కత్తి తీసుకుని నిజం చెప్పలేదంటే నా ప్రాణం తీసుకుంటానని రుద్రాన్ని బెదిరించిందండి. ఆ క్షణంలో నాకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు. నిజంగా నేను గనక భరత్తో నిజం చెప్పకపోయింటే ఈ పాటికి రుద్రాన్ని చనిపోయి ఉండేది. చస్తే చావనివ్వాల్సింది. అది చస్తే సగం దరిద్రం వదిలిపోయేది. అన్ని సమస్యలకి పరిష్కారం దొరికిపోయేది. అత్తయ్య, మరి ఏం చేయమంటావమ్మా? మనం ఎంత చక్కగా ప్లాన్ చేశామో. ఏదో రకంగా భరత్ మనసు మార్చి వాడికి నిజం తెలిసేలా చేద్దామనుకున్నాం. ఆఖరి క్షణంలో మన ప్లాన్ అంతా తలకిందులు చేశాడు. విక్రమ్ చెప్పిన నిజం వల్ల భరత్ మనల్ని తప్పుపట్టి ఇదిగో ఇలా బయటికి గెంటేశాడు. దీనంతటికీ కారణం ఎవరు? విక్రమ్ కాదా? అవునమ్మా, దీనంతటికీ కారణం నా కొడుకే. వాడికి రుద్రాణి మీద విపరీతమైన ప్రేమ. రుద్రానికి ఏవైనా జరిగితే తట్టుకోలేడు. బతికినంతకాలం రుద్రాణి రుద్రాణి అంటూ తన పేరే కలవరిస్తూ తననే తలుచుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. కనీసం మీ వల్లైనా నా కొడుక్కి రుద్రాణి దక్కితే వాడి జీవితం బాగుపడుతుందన్న ఆశతో ఇక్కడికొచ్చాం. కానీ ఇప్పుడు ఆశ పోయింది. మేం ఓడిపోయామమ్మా. మమ్మల్ని క్షమించు. మేమిక్కడి నుంచి వెళ్ళిపోదలుచుకున్నామమ్మా. రారా వెళ్ళిపోదాం. ఏంటమ్మా ఇది? ఎంతకాలం ఇలా ఓటమిని ఎదుర్కొంటావు? ప్రతిసారి నీ మీద రుద్రాణి విజయం సాధిస్తూనే ఉంది. చేయని తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తూనే ఉన్నావు. పాపాల మీద పాపాలు చేసుకుంటూ అక్కడ రుద్రాణి మాత్రం చాలా సంతోషంగా ఉంది. అసలు దేవుడు కూడా మన పక్షాన నిలబడట్లేదు. ప్రతిసారి కష్టాలు కన్నీళ్లు మాత్రమే మనకి మిగులుతున్నాయి. మనం చేసిన పాపం ఏంటి? ఆ రుద్రాణి చేసుకున్న అదృష్టం ఏంటి? ఇక భరత్ మళ్ళీ మనకు దక్కుతాడు అనే నమ్మకం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? సార్, రుద్రాణి చెప్పింది నిజం. మా ఇద్దరికీ పెళ్లి కాలేదు. చూసావా విజయ్, మన పక్కనే ఉంటూ మనకి ఎంత ద్రోహం చేశారో చూసావా? ఇన్ని రోజులు నేను నిజం చెప్తున్నా, నా మాట వినడానికి కూడా నువ్వు ఇష్టపడలేదు. వాళ్ళు చెప్పిందే నిజం అనుకున్నావు. ఆ విక్రమ్ ఎంత మోసగాడో నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను.
తను నన్ను ప్రేమించిన మాట వాస్తవమే, కానీ నేను అతన్ని ప్రేమించలేదు. నేను ప్రేమించింది నిన్ను. నీకోసం నేను అందరినీ కాదనుకొనొచ్చాను. కానీ ఆ చంద్రిక ఆ విక్రమ్ని తీసుకొచ్చి ఎంత నాటకవాడిందో చూడు. ఇన్ని రోజులు నా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఒంటరిగా ఎన్ని రోజులు కూర్చొని కుమిలిపోయానో నీకు తెలుసా విజయ్? ఈ రోజు విక్రమ్ నోటి నుంచి గనక నిజం రాకపోయుంటే నేను నిజంగా చనిపోదాం అనుకున్నాను. నువ్వెందుకు చనిపోవాలి? అసలు నువ్వేం తప్పు చేసావని చనిపోవాలి? తప్పు చేసింది ఆ చంద్రిక, వాళ్ళ అత్త మీనాక్షి, ఆ విక్రమ్. వాళ్ళు చేసిన తప్పుకి నువ్వెందుకు బలి కావాలి? మరేం చేయమంటావు విజయ్? నా మాట వినిపించుకోవడానికి ఎవరున్నారు చెప్పు? ఈ రోజేదో అదృష్టం బావుండి నిజం బయటపడింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు నన్ను ఆ విక్రమ్కి అప్పగించేవాడివి కదా. ఆ రోజు కూడా నేను ఆ విక్రమ్తో కలిసి ఉండలేకే విషం తాగాను. కనీసం ఆ రోజు కూడా నీ మనసు మారలేదు. కట్టుకున్న భర్తని అలా దూరం చేసి ఏడిపిస్తావా అని నా మీద ఫైర్ అయ్యావు. కానీ నా మనసులో ఉన్న బాధ ఎవరికి తెలుసు? ఐమ్ రియల్లీ సారీ రుద్రాణి. వాళ్ళు చెప్పిందంతా నిజమే అనుకొని నేను నిన్ను అనుమానించాను. తప్పు నాదే. ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఊరుకో విజయ్, నీకు నాకు మధ్య సారీలేంటి? ఏదైతేనే చివరికి నా నిజాయితీ ఏంటో నీకు అర్థమైంది కదా. నాకది చాలు. ఇక మన మీద ఎవరి నీడ పడకుండా మనం సంతోషంగా ఉందాం. లేదు రుద్రాణి, మనం ఇక్కడ ఉండగా సంతోషంగా ఉండలేం. నాకు ఆ విషయం అర్థమైపోయింది. ఆ విక్రమ్ చంద్రిక వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా వాళ్ళు సైలెంట్గా ఉంటారని నేను అనుకోవటం లేదు. మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చేస్తారు. మన ఇద్దరి మధ్యన ఏదో ఒక డిస్టర్బెన్స్ మళ్ళీ క్రియేట్ చేస్తారు. వీటన్నిటికీ పరిష్కారం వెతుక్కోవాలి. నువ్వేం కంగారు పడకు. నాకు కొద్దిగా టైం ఇవ్వు. ఏదో ఒక ఏర్పాటు చేస్తాను. రుద్రాణి, మనం ఒకప్పుడు వీళ్ళందరినీ వదిలేసి ఏదైనా వేరే చోటికి వెళ్ళిపోదాం అనుకున్నాం, గుర్తుందా? అవును, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ ఆఖరి నిమిషంలో ఆ చంద్రికొచ్చి వీసా స్టాంపింగ్ చేసిన పాస్పోర్ట్ని చింపేసింది. అందువల్ల మన ప్రయాణం ఆగిపోయింది. వెంటనే ఆ వీసా వచ్చే ఏర్పాటు చేద్దాం. మనం వెంటనే ఈ కంట్రీ వదిలిపెట్టేసి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాం రుద్రాణి. ఇక్కడుంటే వీళ్ళు మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. వెంటనే ఆ ఏర్పాట్లు చూడు. అలాగే విజయ్, నేను అదే ఆలోచిస్తున్నాను. ఆల్రెడీ ఆఫీస్లో మాట్లాడేశాను. మనకి త్వరలోనే పాస్పోర్ట్ అందుతుంది. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నీకు తోడుగా నేను, నాకు తోడుగా నువ్వు. మనిద్దరం ఇలా హ్యాపీగా ఉంటే చాలు విజయ్.